నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఈ మధ్య సింగర్ చిన్మయ్ ఒక మాట మాట్లాడారు. అంటే అనసూయ ఒక టీవీ షోలో ఒక చిన్న బేబీకి కిస్ చేయడం మీద మాట్లాడారు. అయితే ఇంకా పర్మిషన్, అంటే బేబీని టచ్ చేయాలంటే సొంత డాడీ అయినా పర్మిషన్ తీసుకొని టచ్ చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడారు. అయితే దీనికి ఒక సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ, అంటే ఒక తండ్రి, కన్న తండ్రి ఎన్నో పనులు చేసి వస్తారు, వచ్చి ఇప్పుడు అంటే రిలాక్సేషన్ అంటేనే పిల్లలు కదా, వాళ్ళని కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళని ముద్దాడడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే ఎవరిని సపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా చిన్మయి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. తన పాట అన్నా మాట అన్నా కూడా చాలా చాలా ఇష్టం. తను పద్మశాస్త్రిలో చదువుకుని ఉందనుకుంటా. సో ఆ పరిచయంతో రెహమాన్ కూడా అక్కడ చదువుకుని బయటకు వెళ్ళిపోయాడు కీబోర్డ్ వాయించుకునే టైంలో. మొత్తానికి తన వాయిస్ కూడా బాగుంటుంది కాబట్టి తను రెహమాన్ బ్రేక్ ఇచ్చాడు, మంచి సింగర్ అయింది. షీ డిజర్వ్స్ యాక్చువల్గా. నాకు ఇష్టమైన వ్యక్తి గురించి నా చేత బ్యాడ్ మాటిస్తున్నారు చాలాసార్లు. యాక్చువల్లీ ఐ లైక్ హర్, బాగుంటుంది, కొడితే బాగుంటుంది. తను కొంచెం లిబరేటెడ్ కైండ్, విమెన్స్ లిబరేటెడ్ ఆలోచనలు ఉన్న ఒక అభ్యుదయ భావ గల ఒక బ్రోకెన్ విమెన్స్ లిబరేషన్ ఉన్న అమ్మాయి. ప్రోగ్రెసివ్ అని అనలేము అమ్మాయిని. ఇక్కడ వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు, నేను మీరు అడుగుతారని చెప్పిన తర్వాత కొంచెం అంతకుముందు ఎప్పుడు కనుక్కోలేదు. అంతకుముందు ఐ లైక్ హర్ బై ఆల్ మీన్స్. నాతో 2-3 సార్లు చెప్పించారు, ఏదో పిచ్చి పిచ్చిగా మీటు అని, మీటు లేదు బొంగు లేదు అని చెప్పేసి. అది ఎవరితో వస్తుంది, 20 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ గిల్లారైనా వస్తుంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలా? అది నిలబడలేదు అది. అప్పుడు నేను ఒకసారి అన్నాను, మీరు మీటూ పెడితే మేము V2 అని పెడతాను, మేము కూడా అని అనమాట. అంచేత ఏది చల్లవు కానీ ఏదో ఒక బజ్ రావాలి. ఈ అమ్మాయి ఒకటి మాట పబ్లిసిటీ పిచ్చి ఉంది. తర్వాత తను ఇలాగ అప్పుడప్పుడు ఇలాగా అభ్యుదయ భావాలు ఉన్నట్టుగా మాట్లాడితే ఇందులో సోషల్ మీడియాలో బాగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటుంది. తను రాహుల్ రవీంద్ర అన్న అబ్బాయిని ఎవరిని పెళ్లి చేసుకుంది కదా, ఇక్కడ డబ్బింగ్ వచ్చినప్పుడే కలుసుకున్నారట. అబ్బాయి బాగానే ఉంటాడు, పెళ్లి చేసుకుని. యాక్చువల్గా ఇవన్నీ ఆ అబ్బాయికి కూడా తలవంపుగా ఉంటుంది యాక్చువల్గా. ఇవన్నీ కొంతకాలం వాళ్ళు మళ్ళీ విడిపోయి, ఈ అమ్మాయి మదరుకి కానీ స్టార్ట్ అయింది ఇది. వాళ్ళ మదరు ఈ అమ్మాయిని మంచి సింగర్గా చేయాలని అనుకుంది. ఆమె కూడా డివోర్స్ అయిపోయింది ఈ అమ్మాయి ఫాదర్ తోటి. అక్కడెక్కడ దెబ్బతింటే కానీ మనం ఒకప్పుడు మనం అంటే పెళ్లి చేసుకోవద్దు, చేసుకుంటే విడిపోవద్దు, లేకపోతే రిలేషన్షిప్ ఉండంటే మనోడికి ఏదో జరిగి ఉంటుంది ఇలాగా అని ఆవిడ రాశాడు. నువ్వు ఎలాగనుకున్నా కూడా అది నిజం. ఆ విధంగా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకుండా, గ్రాండ్ ఫాదర్ ఐ థింక్ మస్ట్ బి మ్యూజిక్ ఎక్స్పీరియెంట్ అనుకుంటున్నాను ఎవరో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటుంది, బ్రాహ్మణ్స్ ఫ్యామిలీలో. సో బాగా పాడగలదు, బాగా మాట్లాడగలదు. అందుకే సమంతగా డబ్బింగ్ చెప్తుంది, తనే డబ్బింగ్. సో షీ లుక్స్ గుడ్ ఆల్సో. సో తనకి మంచి బాగా సెటిల్ అయింది. చిన్న పిల్లలు 2-3. ఆ పిల్లలు కూడా తనకి పుట్టలేదు, సరగేటెడ్ అంటున్నారు ఎవరో కానీ. అది సరగేటెడ్ అంటే 2-3 రకాలు ఉన్నాయి. మేబీ ఈవిడ ఓమ్లోనే పుట్టి పెరిగిందా, లేకపోతే వీళ్ళిద్దరికి సంబంధించింది ఇంకొక లేడీ ఓమ్లో పెరిగి ఆ టెస్ట్ ట్యూబ్ బేబీయా అని అవన్నీ తెలియదు, ఎవడో రాశాడు అక్కడ. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఏదో అసంతృప్తి అయినా ఉండాలి, ఆ పబ్లిసిటీ బజ్ కోసమైనా. ఏదో ఒక మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళారు ఎక్కడికో, ఏదో ఫారిన్ కంట్రీ. కార్తిక్ కూడా నాకు బాగా తెలుసు, నా మ్యూజిక్లో కూడా పాడాడు. సో రూమ్కి రానాడు. ఇవన్నీ డైరెక్ట్గా అంటుందంటే పబ్లిసిటీ కోసమే కదా. ఒక నిజంగా అన్నా కూడా వేరే విధంగా యాక్షన్ తీసుకోవాలి, కానీ సోషల్ మీడియాలో ఎందుకు చెప్పుద్ది? దాన్ని కార్తీక్ రమ్మన్నాడు, అంచేత నన్ను ఆ సినిమాలు రాకుండా చేశాడు. వాడు రాకుండా ఎవడు చేస్తాడు? నేను నిన్నే నువ్వు పాడితే పడలేదు దొబ్బే అంటాం, కానీ నాకు సినిమా కావాలంటే సినిమానే పెట్టుకుంటాను నేను. ఏమో అమ్మాయిది చిన్న మనసులాగా అనిపిస్తుంది, కొంచెం ఇర్క్సమ్ మనిషిలాగా ఉంది. బాగా మాట్లాడగలదు కదా అని చెప్పేసి, భాష ఉంది కదా అని చెప్పేసి ఏదో మాట్లాడేస్తే బజ్లో ఉంటామని తత్వం అమ్మాయిది. కొంచెం అబద్ధాలు ఆడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మన అమ్మాయి ఎవరు ముద్దు పెట్టుకుందా ఒక అబ్బాయిని, యాంకర్ అని పెట్టద్దు. చిన్నపిల్లల్ని అమ్మాయి ముద్దు పెట్టుకోవడం తప్పే, చిన్న అబ్బాయి అయితే మటుకు అది చాలా చాలా అసహ్యంగా ఉంది. లేనిపోని పెడుతుంది తను, మనసులో లేని. ఇప్పుడు చిన్నపిల్లలు చేశారనేది ఒక దారుణమైన జరుగుతున్నాయి. దట్ ప్లస్ ఏమో కన్న తండ్రి కూడా
కూతురి మీద చేసాడు అనేది చేకరగామ సినిమాలో కూడా చూపించాడు. లవ్ స్టోరీ అదే కదా లాస్ట్లో, సంబంధం లేని సినిమా అది. ఎందుకు పెట్టాడో నాకు తెలియదు, అది అన్కనెక్టెడ్గా వస్తుంది అది. అదొకటి కమ్ము కొట్టింది నా సినిమాలో. ప్రాబ్లం చూపించాలనుకుంటే ఇంకోలా చూపించవచ్చు, కానీ ఆ విధంగా సాయిపాలు ఎఫెక్ట్ అయింది అనేది చూపించాడు. జరుగుతున్న భారతంలో అదొక పాయింట్ కాబట్టి చూపించారు. కానీ ఈ అమ్మాయి అనుకున్నట్టు అనసూయ ముద్దుగా చిన్న బాబుని ముద్దు పెట్టుకుంటే తప్పెట్టి అదే ఊరికనే తనకేదో మార్కెట్లో ఉండాలి. తన మెయిన్ పబ్లిసిటీ కోసం ఏం చేస్తుంది, తన చెప్పేది తనకు అప్పుడప్పుడు తనకు బుద్ధి లేదేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఐ లైక్ ఇట్. నిన్న మొన్న అమ్మాయి పాట ఏదో పెట్టారు ఒక చిన్న పిక్చర్కి, మంచి వాయిస్, సగం లైఫ్ ఈ స్టార్లకి డబ్బింగ్ ఆర్టిస్టుల వల్లే వస్తుంది. వాళ్ళు చిలిపిగా మాట్లాడడం అంతా కరెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా వాయిస్ ఫిక్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా బై ఆల్ మీన్స్ ఐ లైక్ హర్. మనిషి కూడా బాగుంటుంది యాక్చువల్గాను. కానీ ఇటువంటి మాట్లాడినప్పుడు కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. ఎలాగంటే అమ్మాయి చెప్పిన దాంట్లో ఏది నిజం కాదు. సైకాట్రిస్ట్ అన్నట్టు కదా, చిన్నపిల్లల్ని లాలించడంలో ఉన్న ఇది తృప్తి ఏమీ లేకుండా పెరుగుంటావు నువ్వు, అంచేత నీకు అలాగ అనిపిస్తుంది అన్నట్టుగా అన్నారు ఫైనల్గా. నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయాడు ముగ్గుని, మీ ఫాదర్ లేక. అలా చాలామంది ఉంటారు. దేర్ ఆల్ కాల్డ్ గాన్ కేసులు అనమాట. ఎవరితోటి ఉండరు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉందనుకోండి, చిన్నప్పుడు ఎవరిని లోపల రానిచ్చేది కాదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్లు, అపర కోటీశ్వర్లు, ఆ ఫ్యామిలీ చాలా. ఈడు సహవాసం అంతా కూడా నెహ్రూ గారి కాంటాక్ట్స్, బ్రిటిష్ వాళ్ళతోటి ఆ టైంలో పెరిగిన అమ్మాయి వీళ్ళ బంధువులు ఎవరిని కూడా రూమ్లో రానిచ్చేది కాదని నెహ్రూ గారి సెక్రటరీ ఒక పుస్తకంలో రాశాడు. ఏక్ నిరంజన్ టైప్ లాగా అనమాట. మీకు అర్థమైనప్పుడు ఎవరిని దగ్గర రానిచ్చేది కాదు ఆ తత్వం. అలాగే ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేకపోవడం, ఆ ప్రేమకు దూరం అవ్వటం, ఒక మిడిల్ క్లాస్ సెటప్లో అలా రావటం, ఇవన్నీ కలిసి ఈ అమ్మాయి నిజంగా ఎఫెక్ట్ చేసినాయా అనిపిస్తుంది. చేసినా కూడా బయటికి ఇటువంటి చెప్పరు. చిన్నపిల్లవాడిని తండ్రి పర్మిషన్ తీసుకుని, చిన్నపిల్లల తండ్రి పర్మిషన్ తీసుకుని ఈ అమ్మాయి లేనిపోయి పెడుతుంది. చాలా 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 పొరపాటు. వాట్ షీఈస్ టాకింగ్ అది యాక్చువల్ నాన్ సెన్స్ ఒకటిని. అంటే ఎక్కడో ఎవడో ఒక 5 సంవత్సరాల అమ్మాయిని 6 సంవత్సరాల అమ్మాయిని చేశాడని చెప్పేసి, ఏదో బలవంతంగా చేశాడని చెప్పేసి మొత్తం అన్నిటిగా ఆపాదిస్తే ఎట్లాగా? ప్రేమ, వాత్సల్యం అన్నీ ఉంటాయి. అతను అయితే సైకాట్రిస్ట్ అయితే ఆ హ్యూమన్ టచ్ గురించి కూడా మాట్లాడతాడు, స్పర్శ గురించి. అది ఉండాలి. కొంతమంది లేని వాళ్ళకి దే డోంట్ ఈవెన్ గెట్ మెచ్యూర్డ్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు ఒక యాక్టర్ చేసి అమ్మాయి పేరు చెప్పదలుచుకోలేదు, ఫేమస్ ఆర్టిస్ట్, చిరంజీవి కూడా చాలా సినిమాలు చేసింది ఆ అమ్మాయి. అది మీరే ఆలోచించుకోండి. తనకి న్యాచురల్గా మెచ్యూరిటీ అవ్వలేదు, రజస్వాలు అవ్వలేదు. అర్థమైంది మీకు? ఇంకెందుకంటే ఏం చెప్తారు? ఎందుకు ఆ అమ్మాయికి ఎక్కువ బాయ్స్తో టచ్ అన్నప్పటి నుంచి ఉండటం వలన ఆ స్పర్శ లేదు. అతివృష్టి అనావృష్టిలా ఉండకూడదు. కొంతమంది బాయ్స్లో పెరుగుతారు, తెలుసా మీకు? అది బ్యాడే. తేరా పొరా వచ్చి ఆ కజిన్స్ ఎక్కువ ఉండటం వలన ఆ టచ్ మీద, ఆ టచ్లో ఆ స్పర్శలో వచ్చే అది ఉండదు. అటువంటి వాళ్ళకి ఒక్కొక్కప్పుడు చాలా లేట్గా అవుతుంది, లేట్గా మెచ్యూర్ అవుతారు వాళ్ళు. దేర్ ఇస్ ఎ డేంజర్. అలాగా ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు. మీకు అర్థమైనప్పుడు అసలు ఎవరో టచ్ లేకుండా ఉంటే ఇలా పెట్టి భయపడిపోతుంది. ఇంకా అటువంటి సినిమాలు కూడా చూశాను నేను కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్. గాలి వచ్చింది అటు పడిపోయిపోయాం, బాగా గాలి. అలా పెంచారు అండి అమ్మాయిని. ఆ అమ్మాయిని అలా పెంచితే ఉంది. ఈ భగవాడు అనగానే ఒక జంతువుని చూస్తారనమాట. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సైకలాజికల్ యు ఆర్ మేకింగ్ ఎ రెక్, యు ఆర్ స్పాయిలింగ్. ఈ అమ్మాయి చెప్పిన ప్రకారంగా సైకలాజికల్గా పాడు చేస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సైకాట్రిస్ట్ చెప్పింది చాలా వరకు కరెక్ట్ ఉండాలి. ఆ లాలిత్యం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం చూపించబోతే హౌ విల్ షీ నో? చిన్న పాపలు చాలా. నేను అన్నాను కదా ఒకసారి, ఒక లిఫ్ట్లో వెళ్తున్నాను మై హోమ్ జ్యువెల్స్లో, 1200 ఫ్లాట్, 2000 ఫ్లాట్లు అయ్యి. నేను టాప్ ఫ్లోర్లో ఉన్నానని చెప్పేసి ఒక ఫ్లోర్ వియాపూర్లో. నేను ఒకసారి చిన్న సైకిల్ వేసుకుని వచ్చింది లోపలికి లిఫ్ట్లోకి, చిన్న పాప. ఎట్టి పరిస్థితుల్లో నా అమ్మాయిని ఎలా అనాలి నేను? అంటే ముద్దొచ్చి నేను ఎక్కువ నుంచిన మూల ఇంకొక పెద్ద ఆవిడ ఎక్కింది. ఆవిడ ఈ అమ్మాయి తల్లిని తెలియదు నాకు. తర్వాత ఈ అమ్మాయి మాటలను పెట్టదు, చిన్న పాప, ఇలా అని ఆగిపోయింది. ఇటువంటి న్యూస్లు చూసే అప్పుడు షీఈ్ మై డాటర్, కెన్ ఐ టచ్ అంటే ఓ ఎస్ అంది. అప్పుడనే ఇలా అని పెట్టాను అనమాట. సో స్వీట్. మీకు అర్థమైంది? ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి మూర్ఖులు చెప్పడం వల్లే అమ్మాయిని మూర్ఖులు అంటాక నాకు మాట రావట్లేదు. కానీ తను అంత బాగుంటుంది. మరి ఎందుకో మరి తను ఏదో ఒక పబ్లిసిటీ పిచ్ తోటి ఇటువంటి చేత కాకుండా మాట్లాడుతుందో ఆ వైరవృత్తి మీద పెట్టింది. ఆ వయసులో అవసరం అతనికి. మంచి రైటర్ అతను, వేటూరి సుందరరామూర్తి గారు. అతను కలిస్తే అటువంటి రైటర్ అక్కడ
నా సినిమాని ఆయన డబ్ చేశాడు సంకీర్తన్ తమిళ్లోకి. వైరముత్తు మంచి మంచి పాటలు రాసి ఇలా రాజుతో వివాదంలో పడినా కూడా మంచి రైటర్ ఆయన, నల్లగా ఉంటాడు అనమాట. ఇతను ఈ అమ్మాయిని ఏదో అడిగినట్టుగా ఆడ పరుగు తీసేసింది మీ టూ టైంలో. సో చిన్మయి చేసేది 90% తప్పు. ఇటు మానుకోవాలి, నీ మీద ఉన్న ప్రేమ పోతుంది. ప్రేమ అంటే ఏంటి? యూఆర్ ఎ గుడ్ సింగర్, యూఆర్ ఎ గుడ్ లుకింగ్ గర్ల్, మంచి వాయిస్. మాలాంటి వాళ్ళు అందరికీ బ్యాడ్ వచ్చేస్తుంది. అంటే ఒక సోషల్ కాజ్ కోసం, సోషల్ కాజ్ కోసం ఓన్ పిల్లల్ని పెట్టుకోదు. బుద్ధి ఉందో దానికి అసలే? నేను ఇంకా గట్టిగా మాట్లాడాలి. బుద్ధి జ్ఞానం ఉందో? నీ కూతురు నువ్వు బుద్ధి పెట్టుకోకూడదు అనమాట. దాని పర్మిషన్ అటువంటి యూఆర్ అన్నెసరీలీ క్రియేటింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్. నువ్వు బయట వాళ్ళకి చెప్పాలాగా. నీ హస్బెండ్ అటువంటి వాడు అయితే నన్ను ముట్టుకోతాను. నీ హస్బెండ్ అటువంటి వాడు కాదో, నువ్వు అటువంటి దానివో కాదో మీ దగ్గర తెలియాలి. మరి అది అందరికి ఆపాదిస్తే ఎట్లా? నీ హస్బెండ్ చూస్తే వదలనే వాడనుకో, వాడు పెట్టుకొని నీ సొంత కూతురు కూడా పెట్టుకోనివ్వకూడదు. మీకు అర్థమైంది ఇప్పుడు? సో అది అందరికీ ఆపాదిస్తే అవుద్ది. యూఆర్ అన్నెసరీలీ మేకింగ్ అవే ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్. దా చెప్పాం కదా, టూ మచ్గా మగవాళ్ళతో తిరిగేసిన అమ్మాయి అయితే రజస్వల అవటమే రేట్ అయిపోయింది ఒక యాక్ట్రెస్కి. ఓకే, తర్వాత ఆర్టిఫిషియల్గా ఇది అయిన తర్వాత అందరిలాగా అందంగా తయారైంది, అది వేరే విషయం. కొంతమందికి ఇలా చేస్తే భయపడిపోతారు, దే విల్ గెట్ స్కేర్డ్. కొంతమంది అమ్మాయిలు పప్పుకి తీసుకెళ్తా ఉంటారు, పల్లెటూరు వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి అంత రకంగా ఉంటుంది. బికాస్ షీ డి నాట్ సీ దట్ అట్మాస్ఫియర్ ఎట్ ఆల్. సరే ఇలాగ ఉండకూడదు, అలా ఉండకూడదు. తను చెప్పేది మరీ ఘోరంగా కన్న తండ్రి ముట్టుకోకూడదు, ఆ పర్మిషన్ తీసుకుని వాట్ విల్ షీ నో? షీ విల్ థింక్ ఫ్రమ్ ద బిగ్. ఆ సైకాట్రిస్ట్ చెప్పాడు, కొన్ని చోట్ల మనం ఇలా టచ్ చేస్తున్నప్పుడు, ఆ ముద్దు పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటదట, చిన్నప్పటి నుంచి ఉంటుందట వాళ్ళకి. వాళ్ళు చేయకూడదు. ఆ అమ్మాయికి ఎక్కడైతే సమ్మతంగా ఉంటారో అప్పుడే రావాలి తప్పితే అదర్వైజ్ యూ షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. నేను ఇలాగే మా సిస్టర్ చిన్న పాప యుఎస్లో ఉంటుంది, అప్పుడు ఆ చిన్నప్పుడు ఇలా ముద్దు పెట్టామనుకో ఇలా తుడుచుకునేది. దానికి ఇష్టం లేదేమో అనుకున్నాను. అదే చాలా మంది పిల్లలు చూడండి, ముద్దు పెడితే ఇలా తుడిచేసుకుంటారు. దట్స్ కరెక్ట్, దట్ ఇస్ వాట్ ద సైకాట్రిస్ట్ వాస్ టెలింగ్. నేను ఎంతో మంది చూస్తూ ఉంటాను, అటువంటిప్పుడు చేయకూడదట. దే డోంట్ లైక్ దట్. మీకు అర్థమైందా? వాళ్ళంతటి వాళ్ళే హ్యాపీగా తండ్రి చేతిలోకి వచ్చినప్పుడు కూడా చేయొద్దని అమ్మాయి అంటే అది చాలా కరెక్ట్ కాదు. యూఆర్ అన్నెసరీలీ క్రియేటింగ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ టు ద చైల్డ్. మరి అదర్వైజ్ తను అన్నిట్లోనూ మంచి, షీఈ్ ఎక్స్పర్ట్, షీఈ్ వెరీ టాలెంటెడ్. ఇది ఇటువంటి అప్పుడప్పుడు వాగుతూ ఉన్నప్పుడల్లా చిరాకు వస్తూ ఉంటుంది. నిన్న అమ్మాయి పాట ఎదుగు అని పెట్టాను, ఒక తమిళ సాంగ్ కింద చెన్మయ్య అని ఉంది, సమ్ గుడ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, దానికి ఒక పోస్ట్కి పెట్టాను నేను. అప్పుడు అనిపించింది అనమాట, దాని ముందే చూశాను సోషల్ మీడియాలో, ఇటు ఎందుకు ఇలా మాట్లాడుతుంటానని. షీఈ్ ఎ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ టాలెంట్. తను పబ్లిసిటీ కోసం సగం అంటుందేమో అని, ఇది మరీ బూతులో ఉంది, అసహ్యం ఉంది. అనసూయ అమ్మాయి పిల్లలు లేరా? ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ అమ్మాయి కూడా ఆడదే కదా. ఏదో గ్లామర్ కోసం గ్లామర్గా ఉంటుంది తప్పితే అదర్వైజ్ వాట్ రాంగ్ షీ హాస్ డన్. చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుంటే తప్పు, అది తప్పు. వాట్ చిన్నమ్మాయి